సార్లు అంటే 1000 సార్లు ఎలా అవుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామ నామ నామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శివపురాణం మరియు విష్ణు పురాణం ప్రకారం ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది. స్వామి, భక్తులు విష్ణు సహస్రనామాన్ని 1000 నామాలని ప్రతిరోజు చదవలేనప్పుడు అంతే ఫలితాన్ని ఇచ్చే సులభమైన మార్గం ఏమిటి అని. అప్పుడు శివుడు ఒక చిరునవ్వుతో ఈ రామనామం యొక్క రహస్యాన్ని వివరిస్తారు. తెలుసుకుంటాం. ప్రాచీన భారతీయ గణిత శాస్త్ర ప్రకారం అక్షరాలను అంకెలకు కేటాయించే కటపాయది పద్ధతి ఉంది. ఈసార్లు ఎలా సమానమైందో తెలుసుకుందాం. యా రా లావాలో రా అనే అక్షరానికి ఇచ్చే సంఖ్య 2, అలానే పా ఫ భ బ మాలో మా అక్షరానికి ఇచ్చే సంఖ్య 5. ఈ విధంగా రాకి 2, మాకి 5 అంటే 2 × 5 = 10 అనమాట. సో ఒక రామ అనే పదానికి వాల్యూ వచ్చేసి 10 అనమాట. ఆ విధంగా శివుడు ఏమని చెప్పారు? రామ రామ రామేతి అని. రామ రామ రామేతి అని అంటే 10 × 10 × 10 = 1000 times. అందుకే 3 సార్లు రామాన్ని స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. రామనామం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. రామనామాన్ని తారక మంత్రం అంటారు. ఇది 2 శక్తివంతమైన మంత్రాలలోని జీవాక్షరాల కలయిక. నారాయణ మంత్రం నుండి రా, శివ మంత్రం నుండి మా కలిసి రామాగా ఏర్పడింది. అంటే రామనామంలోనే శివకేశవులిద్దరూ కలిసి ఉన్నారు. మీరు కూడా కనీసం 3 సార్లు రామ 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 అని స్మరించండి. జై శ్రీరామ్. ఈ వీడియో మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.